హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు భవానంటి స్పెషల్ రెసిపీ అన్నమాట. మాకెప్పుడు ఏ పండగ వచ్చినా భవానంటి ఈ హల్వా అయితే చేసిస్తారు. కార్న్ఫ్లోర్ తో పాలు వేసి చేస్తారనమాట హల్వా. చాలా బాగుంటుంది. సో ఆ హల్వా రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. దేవి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి మనం ఈ హల్వా అనేది నివేదించవచ్చు అనమాట. చాలా సింపుల్ గా తక్కువ టైంలో అయిపోతుంది. మీకు మేము ముందుగా చెప్పినట్టుగానే తక్కువ టైంలో మన అమ్మవారికి నివేదించడానికి ప్రసాదాలను అయితే చూపిద్దాం అన్నాము కదా. అలాగే ఇందులో ఈ హల్వా కూడా పావు గంట అంటే పావు గంటలో మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. సో వీడియోని లాస్ట్ వరకు కూడా సప్పులు లేకుండా ఇంట్లో తింటారు. ఎవరికీ సప్పుడు కాకుండా పిల్లలు కూడా ఇంట్లోకి వెళ్ళి తినేసొచ్చు. పిల్లలేంటి పెద్దలు కూడా తినొచ్చు. సో మరి ఇంత చక్కటి రెసిపీని మీరు కూడా చూడాలనుకుంటే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఓకేనా? ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఆంటీ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఈ స్వీట్ మనకి కార్న్ఫ్లోర్ పిండితో తయారు చేస్తారు. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాము. ఒక కప్పు కార్న్ఫ్లోర్ పిండి తీసుకున్నట్టయితే 1 కప్పు షుగరు, 2 కప్పుల పాలు, మనకి జీడిపప్పు కిస్మిస్ మన నెయ్యిలో వేయించుకొని పైన వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకుంటున్నారండి. ఇక్కడ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు అండ్ అలాగే కిస్మిస్ని అయితే వేయించి పక్కన పెట్టి తర్వాత హల్వా కోసం మందపాటి గిన్నెని అయితే స్టవ్ మీద పెట్టుకున్నారండి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పాలను అయితే వేసుకున్నారు. ఈ పాలు ఆంటీ తీసుకున్నవి కాచి చల్లార్చిన పాలు అనమాట. కాచి చల్లార్చిన పాలు కాబట్టి మనం ఇందులోనే డైరెక్ట్గా షుగరు అండ్ అలాగే కార్న్ఫ్లోర్ను కూడా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాము. ఒకవేళ మీరు తీసుకునేవి చల్లటి పాలు, కాయని పాలు, పచ్చి పాలు అనుకుంటే కనుక ముందు పాలను కాచి అవి మరుగుతున్నప్పుడు పంచదార వేసి కరిగిన తర్వాత ఈ కార్న్ఫ్లోర్ని ముందుగా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి అప్పుడు అందులో వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలన్నమాట. పాలు కాసేసి ఉంచుకున్నాను నేను. చల్లారిపోయిన పాలు కాబట్టి పంచదార ఈ పౌడర్ కలిపి పెట్టేసామనుకో స్లోగా తిప్పుతూ ఉంటే గడ్డలో కట్టకుండా అడుగంటకుండా తిప్పుకోవాలి అంతే. ఇంకా హల్వా అన్ని కలిపిన తర్వాత ఇలా పెడతాం కదా పొయ్యి దగ్గర, అసలు ఏ మాత్రం ఆగకూడదు. ఇంకా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. అవును, లేకపోతే అడుగంటేస్తుంది, బాగా ఉండదు అనమాట, నీట్ ఉండదు, వండలు వచ్చేస్తాయి. ఇలాగా దగ్గరగా సడన్ గా వచ్చేద్ది అనమాట. తిప్పుతా ఉండగానే దగ్గరికి చాలా త్వరగా అయిపోతుంది మనకు తెలియకుండానే. గిన్నె కూడా కొంచెం మందంగా ఉండాలి గిన్నె. ఇంకా ఇత్తడి గిన్నె అయితే ఇంకా బాగుంటుంది మనకి. నేను ఇది కొంచెం కనీసం 10 నిమిషాలు పడుతుంది అంటే అలా 10 నిమిషాల్లో అయిపోద్ది. పాలు వేడెక్కి చాలు మౌని చక్కగా వచ్చేస్తుంది హల్వా. పొయ్యి మీద పెట్టుకున్నప్పటి నుంచి తిప్పుతూ ఉండాలి 10 నిమిషాలు. లేదంటే అడిగంటేసి బాగోదు అనమాట. అదే ఇదే కొంచెం కష్టమైన పని, తిప్పడమే. ఏం చేస్తారు అత్తయ్య గారు? హల్వా చూసారు నాకు నెయ్యి రాస్తాను పడ్డానికి, హల్వా పోయటానికి. హల్వా బిళ్ళలు అంటావమ్మా? హల్వా బిళ్ళలేనండి, ఇవి బిళ్ళలాగా మన డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే హల్వా బిళ్ళలే అంటారండి. డైమండ్ షేప్ లో కట్ చేసుకుంటే బాగుంటుంది చూడటానికి. మొన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా హల్వా తీసుకెళ్ళానండి. అందరూ ఏంటిది అని అడిగారు నన్ను. మా చిన్నప్పుడు మా ఇంటికి పెడతాను చిన్న అనుకుంటేవాడు. అదే వాళ్ళకి తెలియదు కదా, అడిగారు. అడిగితే ఇది హల్వా అండి అంటే బాగుందండి, జున్నులాగా ఉంది అనుకుంటున్నారు అందరూ. జున్ను అనుకుంటున్నారు. ఇది ఎంత వరకు తిప్పుకోవాలంటే టైట్ అయ్యింది కదా, మనకి ఎంత వరకు తిప్పుకోవాలంటే కొంచెంసేపు ఇలా మనకి బబుల్స్ వస్తాయి మౌని, ఇలాగ ఆపు చూసుకోవాలంటారా? అలా ఆపితే మనకి హైలో పెట్టి బబుల్ వచ్చిందనుకో. వచ్చిందండి, అలాగే అలా బొబ్బులు వస్తాయి. అలా బబుల్ రావాలా? అలా బబుల్ వస్తే కట్టేసుకోవాలా?
అలా బబుల్ వచ్చినప్పుడు సిమ్ లో పెట్టేసుకొని ఇంక మనం వేయించిన నెయ్యి ఉంది కదా మనం ఇందులో వేసుకుంటే మొత్తం ఈవెన్ గా ఉంటది కానీ అలా వేసాను అనమాట. బాగుంటది కదా టేస్ట్ కూడా. అది నిన్న బూర్లకి మనం చేసాం కదా లాస్ట్ లో అలా కమ్మగా ఉంటది. నెయ్యి వేయగానే విడిపోతుంది చక్కగా. అవును, పాత్ర నుంచి. అవును. ఇలా అను మౌని ఒకసారి పైకి అల్వాన్ పైకి అని సరిపోద్దా? ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దా అంటే? ఓకే. మనం కలర్ గా కావాలనుకుంటే మౌని పాలల్లో కలర్ వేసుకున్నాం అనుకో, పిల్లలకి ఇష్టంగా కలర్ గ్రీన్ అని ఆరెంజ్ ఇది అలా వేడిగా ఉన్నప్పుడు ఇలా పోసేయాలి మౌని ప్లేట్ లో. అలా పోస్తే మనకి నీట్ గా వస్తాయి అనమాట ముక్కలు హల్వా బిళ్ళలు. ఇలా అనుకున్నాం అనుకో మౌని నీట్ గా ఈవెన్ గా అనుకోవాలంటే అలా అనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత కట్ చేయాలి మౌని. ఇలాగా నెయ్యి రాసుకొని చాకైనా పర్వాలేదు, ఇలాంటి కోసేదా పిజ్జా కట్టర్ అయినా పిజ్జా కట్టర్ అయినా చల్లారితేనే బాగా వస్తుంది మౌని నీట్ గా. డైమండ్ షేప్ అయినా పలకలగైనా పిల్లలు ఎలా ఇష్టపడతారు అనేది దాన్ని బట్టి. ఇవి ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు డిన్నర్ కానీ లంచ్ కానీ అలా అన్నప్పుడు కూడా స్వీట్ పెట్టాలి అన్నట్లు అనిపిస్తే అప్పటికప్పుడు. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందా ఆంటీ ఇది? ఒక రోజు ఈ రోజు చేసుకుంటే రేపు పొద్దున్న అలా ఉంటది. ఫ్రిడ్జ్ లో పెడితే 2 రోజులు తినొచ్చు కానీ మౌని ఇలాంటి ఫుడ్ ఆ రోజు కాబట్టి తెల్లారి ఉన్నాయంటే తింటమే కానీ మామూలుగా అయితే ఒక రోజు ఇంకంతే. నిల్వ ఉండే టైప్ కాదు ఇది. సో చూసారు కదా ఎంత హల్వా స్వీట్ ఎంత సింపుల్ గా అయిపోయిందో, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయిపోయిందో. సో మీరు కూడా ఈ దసరాకి ఈ నైవేద్యాన్ని అయితే అమ్మవారికి ఒక రోజు నివేదించండి. చాలా బాగుంటుంది, సింపుల్ గా అయిపోతుంది, మనకు హడావుడి లేకుండా అమ్మవారి పూజను కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ప్రసాదం వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.